ఆమె కథ. ఒక ఆవిడ ఉండేది. ఆమె పేరు కన్ఫ్యూషియా. ఒకసారి ఒక దర్వేష్ ఆమె ఇంటి ముందు నుంచి వెళుతున్నాడు. ఆయన మెడలో ఒక పెద్ద జపమాల వేసుకుని ఉన్నాడు. బాగా ఒళ్ళు పెరిగి నవనవలాడుతూ ఉన్నాడు. కన్ఫ్యూషియా ఆయనను చూచింది. కొంత ఆశ్చర్యంతో పిలిచి, ఏమమ్ముతున్నావు అని అడిగింది. పేర్లు, అతను జవాబిచ్చాడు. పేర్లా? కన్ఫ్యూషియా మళ్ళీ అడిగింది. అవును, నేను పేర్లు అమ్ముతాను. ఒక పేరుకి ఎంత తీసుకుంటావు? కన్ఫ్యూషియా అడిగింది. 500 దీనార్లు అన్నాడు అతను. కన్ఫ్యూషియా కూడబెట్టుకున్న డబ్బులు సరిగ్గా 500 ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్లి 500 దీనార్లు తెచ్చి దర్వేష్కి ఇచ్చేసింది. ఇవాళ నుంచి నీ పేరు పేర్ని అన్నాడు అతను. సాయంత్రం కన్ఫ్యూషియా వాళ్ళ ఆయన ఇంటికి వచ్చాడు. కన్ఫ్యూషియాని పిలిచాడు. కన్ఫ్యూషియా, కన్ఫ్యూషియా, బయట బండి నిలబడి ఉంది, సరుకులు దింపుకో అన్నాడు. కన్ఫ్యూషియా మాత్రం జవాబు ఇవ్వలేదు. భర్త మళ్ళీ కన్ఫ్యూషియాని పిలిచాడు. జవాబు మాత్రం రాలేదు. కన్ఫ్యూషియా, ఏమిటి సంగతి? ఎందుకు బదులు పలకడం లేదు? అతను అడిగాడు. నా పేరు ఫేర్ని, కన్ఫ్యూషియా చెప్పింది. ఫేర్నియా? అవును, ఫేర్ని అన్నది కన్ఫ్యూషియా. ఈ పేరు ఎవరు పెట్టారు? భర్త అడిగాడు. ఒక ఫకీరు, ఆయన ఇటుగా వెళ్తున్నాడు, పేర్లు అమ్ముతున్నాడు. 500 దీనార్లు ఇచ్చి ఆయన దగ్గర పేరు కొన్నాను, జవాబుగా కన్ఫ్యూషియా చెప్పింది. 500? కన్ఫ్యూషియా మొగుడు ఆశ్చర్యంతో అడిగాడు. జవాబుగా ఆమె తల ఆడించింది. భర్తకు చాలా కోపం వచ్చింది. అతను మళ్ళీ కోటు తొడుక్కున్నాడు. నేను వెళుతున్నాను, నీకన్నా పిచ్చి ఆడ మనిషి మరొకరికి అనిపించేదాకా మళ్ళీ ఈ ఇంటి ముందుకు రాను అని గట్టిగా చెప్పాడు. అతను ఇంటి నుంచి బయలుదేరాడు. చాలా రోజులు అలా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడైనా ఓ ఫకీర్ కనిపిస్తే వెళ్ళి, పేర్లమ్మే దర్వేష్ నీవేనా అని అడుగుతాడు. ఆ మనిషి కాదంటాడు. ఒకనాడు అతని దారి వెంట నడుస్తున్నాడు. ఒక ఆడ మనిషి కనిపించింది. మీరెక్కడి నుంచి వస్తున్నారు అని ఆమె అడిగింది. నరకం నుంచి, జవాబుగా అన్నాడు అతను. అక్కడ మీకు మా నాన్న కనిపించాడా? ఆ ఆడ మనిషి అడిగింది. ఆ, ఆయన చూచాను, జవాబిచ్చాడు. ఎలాగున్నాడు? పరిస్థితి ఏమీ బాగోలేదు. మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా? ఆడ మనిషి అడిగింది. అవును, ఇతను చెప్పాడు. కొన్ని వస్తువులు తీసుకెళ్లి నాన్నగారికి ఇస్తారా? ఆమె అడిగింది. ఎందుకు ఇవ్వను? ఆ ఆడ మనిషి అతడిని ఇంటి దాకా తీసుకుపోయింది. కొంత వెన్న, కొన్ని డబ్బులు, భర్త గారి ఒక కోటు తెచ్చిచ్చింది. అతను అన్ని వస్తువులను చక్కగా మూట కట్టుకుని బయలుదేరాడు. ఆడ మనిషి భర్త ఇంటికి వచ్చాడు. భోజనం చేశాడు. అతనికి బయటకు వెళ్లి నేస్తాలతో కబుర్లు చెప్పాలని అనిపించింది. పెళ్ళాన్ని పిలిచాడు. కోటు తెచ్చిమ్మన్నాడు. ఆమె కోటు ఎవరో ఒక ఆయనకి ఇచ్చేశాను అని చెప్పింది. భర్త ఆశ్చర్యంతో ఎందుకు అని అడిగాడు. ఆయనేమో నరకం నుంచి వచ్చానన్నాడు. అక్కడ మా నాన్నగారిని చూచావా అని అడిగాను. అవును, చూచాను అన్నాడు. కష్టాల్లో ఉన్నాను అని కూడా చెప్పాడు. అందుకనే నేను ఆయనకు కొంచెం వెన్న, కొన్ని డబ్బులు, నీ కోటు ఇచ్చేశాను, నాన్నకి ఇమ్మన్నాను. బాప్రే, అతను ఎటువైపు వెళ్ళాడు అన్నాడు ఆ మనిషి. ఆమె సైగ చేసి చూపించింది. వెంటనే అతను బయటికి పరిగెట్టాడు. గుర్రం ఎక్కాడు. అదే దారిలో బయలుదేరాడు. కొన్ని గంటలు పోయిన తర్వాత ఒక మనిషి కనిపించాడు. అతను నిజంగానే కన్ఫ్యూషియా మొగుడు. ఇతను రావడం చూచి అతను పక్కనే ఉన్న ఒక గోడ రంధ్రంలో తన చేతిలోని మూటను దాచేశాడు. అమాయకంగా గోడకు ఆనుకొని నిలబడ్డాడు. వచ్చినతను కన్ఫ్యూషియా మొగుడు దగ్గరికి వెళ్లి అడిగాడు. వెన్నా కోటు తీసుకుపోతున్న ఒక మనిషిని ఎవరినైనా చూచావా తమ్ముడు?
అవునండి, కన్ఫ్యూషియా మొగుడు జవాబుగా అన్నాడు. చాలా దూరం వెళ్ళి ఉండడు, నేను అతన్ని పట్టుకోగలనంటావా? తప్పకుండా, కానీ మీరు గుర్రం దిగి నడకలో పోతే పట్టుకోగలరు. అదెట్లా? గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. 2 కాళ్ళు ఉంటే వాటి మధ్యన పొంతన చాలా బాగుంటుంది. మరి 4 కాళ్ళు ఉంటే పొంతన కలగాలంటే ఎక్కువ కాలం పడుతుంది కదా. 4 కాళ్ళు ఒక పద్ధతిలో ముందుకు కదలకపోతే మరి ఆ మనిషి చాలా దూరం వెళ్ళిపోతాడు కదూ. అయితే అప్పటి వరకు నా గుర్రాన్ని జాగ్రత్తగా చూస్తావా, నేను తిరిగి వచ్చేదాకా అంటూ అతను గుర్రం మీద నుంచి దిగి అన్నాడు. ఎందుకుండను, జవాబుగా ఈ మనిషి అన్నాడు. అతను కంటికి కనిపించకుండా పోయేదాకా కన్ఫ్యూషియా మొగుడు అక్కడే ఉన్నాడు. ఆ తరువాత మూటతో సహా గుర్రం ఎక్కి వేగంగా బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు చేరగానే బయట నుంచే గట్టిగా అరిచాడు, పేర్ని, నేను వచ్చేశాను అని. ఇది పాలస్తీనా జానపద గాథ.